Hi students, I am G. Satish Kumar. Welcome to our 9th class online classes. So our first class is The Snake and the Mirror. So the snake and the mirror. So the stories related to snakes are always very interesting. So the story is like a thriller. So let's enjoy the story. Has a snake ever coiled itself round any part of your body? A full-blooded cobra. All of us fell silent. మీకు ఎప్పుడైనా ఒక పెద్ద భయంకరమైన తాచం వచ్చి మిమ్మల్ని చుట్టేస్తే ఏం చేస్తారు? ద కోచింగ్ కేమ్ ఫ్రమ్ ద హోమియోపతి. ఒక హోమియోపతి డాక్టర్ అడిగాడు కొంతమంది కుర్రాళ్ళు. ద టాపిక్ ఏమో వెన్ వీ వర్ డిస్కసింగ్ స్నేక్స్. సో వెన్ వీ వర్ డిస్కసింగ్ స్నేక్స్, వాళ్ళు స్నేక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ టాపిక్ వచ్చింది. సో వీ లిజన్ అటెంటివ్లీ యాజ్ ద డాక్టర్ కంటిన్యూ విత్ ద టేల్. సో ఇంకా డాక్టర్ చెప్తున్న టేల్ గురించి ఆ కథ ఏంటో చూద్దాం. It was a hot summer night about 10 o'clock. అది వేసవికాలం, చాలా సమ్మర్, చాలా హాట్గా ఉంది. I had my meal at the restaurant and returned to my room. సో తన రూమ్కి ఎంతో దూరంగా ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాడు. అక్కడ మీల్స్ చేసుకున్నాడు. ఆ మీల్స్ చేసి అక్కడి నుంచి తన రూమ్కి వస్తూ ఉన్నాడు. ఎప్పుడు రాత్రి 10 గంటలకి. I heard a noise ఫ్రమ్ అబౌవ్ యాజ్ అయిపోయింది. సడన్గా అలా వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. సడన్గా ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేసాడో ఒకసారి డబ్ అని పెద్ద నాయిస్ అనిపించింది. We listened attentively as the doctor the sound was familiar. One could say that person. I shared the room. I took out my box of matches and lighted the kerosene lamp on the table. So తనకి యాక్చువల్గా ఈ రూమ్లో తనతో పాటు ర్యాట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఏవో ర్యాట్స్ అవి తిరుగుతున్నాయి అనుకున్నాడు. సో అప్పుడు ఏం చేశాడంటే ఒక అగ్గిపెట్టి తీసుకుని కిరోసిన్ ల్యాంప్ వెలిగించి టేబుల్ మీద పెట్టుకున్నాడు. సో ద హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్. ఇట్ వాజ్ ఎ స్మాల్ రెంటెడ్ రూమ్. పాపం వాడి హౌస్కి కరెంట్ కూడా లేదు. అది స్మాల్ రెంటెడ్ రూమ్. సో ఐ హ్యాడ్ జస్ట్ సెటప్ మెడికల్ ప్రాక్టీస్ అండ్ మై ఎర్నింగ్స్ ఫర్ మీగర్. ఐ హ్యాడ్ జస్ట్ సెటప్ మెడికల్ ప్రాక్టీస్ అండ్ మై ఎర్నింగ్స్ ఫర్ మీగర్. తను హోమియోపతి డాక్టర్ కాదు, అప్పుడే మొదలెట్టాడు ప్రాక్టీసు. సో మేకర్ మీన్స్ వెరీ ఆర్డినరీ మాట, చాలా తక్కువగా సంపాదన ఉంది. ఐ హ్యాడ్ అబౌట్ 60 రూపీస్ ఇన్ మై సూట్ కేస్. తన దగ్గర ఒక 60 రూపీస్ ఉన్నాయి. అలాంగ్ విత్ సమ్ షర్ట్స్ అండ్ ధోతీస్, ఐ ఆల్సో పాస్డ్ వన్ సాలిటరీ బ్లాక్ కోట్ విచ్ ఐ వాజ్ దెన్ వీరింగ్. సో ఐ ఆల్సో పాస్డ్ వన్ సాలిటరీ బ్లాక్ కోట్ విచ్ ఐ వాజ్ దెన్ వీరింగ్. తనకు దగ్గర కొన్ని షర్ట్స్ ఉన్నాయి, అలాగే కొన్ని ధోతి అంటే లుంగీలు ఉంటాయి కదా, అవి ఉన్నాయి. సో ఐ ఆల్సో పాస్డ్ వన్ సాలిటరీ బ్లాక్ కోట్ విచ్ ఐ వాజ్ దెన్ వేరింగ్. సో తన దగ్గర ఒక పెద్ద బ్లాక్ కోట్ కూడా ఉంది. ఒకటి ఉంది, అదే అప్పుడు తను వేసుకున్నాడు. ఐ టుక్ ఆఫ్ మై బ్లాక్ కోట్, వైట్ షర్ట్ అండ్ నాట్ సో వైట్ వెస్ట్ అండ్ హంగ్ దెమ్ అప్. తన బ్లాక్ కోట్ వైట్ షర్ట్ తీసుకు పక్కన ఆరేసి, దాంతోపాటు ఒక వెస్ట్ని కూడా పెట్టాడు ఆరేసేది. I opened the 2 windows in the room. It was an outer room with one wall facing the open yard. It had a tiled roof with long supporting gables that rested on the beam over the wall. It was an outer room with one wall facing the open yard. It had a tiled roof with long supporting gables that crossed on the beam over the wall. There was no ceiling. There was a regular traffic of rats and to and from the beam. I made my bed and pulled it close to the wall. I lay down, but తను లోపల కరెంట్ లేదు కాబట్టి తనకి గాలి ఎక్కలేదు. సో అందుకని కొంచెం బయటకు వెళ్తాడు. సో వరండాలోకి వెళ్ళి వెళ్తాడు. కానీ బట్ ద విండ్ గార్డ్ సీమ్ టు హ్యావ్ టేకెన్ టైమ్ ఆఫ్. అప్పుడు బయటికి వెళ్తే బయట కూడా కాలేదు. సో ఐ వెంట్ బ్యాక్ ఇన్ టు ద రూమ్ అండ్ సాట్ డౌన్ ఆన్ ద చైర్. సో మళ్ళీ రూమ్ వెనక్కి వచ్చి చైర్లో కూర్చుంటాడు. ఐ ఓపెన్ ద బాక్స్ బినీత్ ద టేబుల్ అండ్ టుక్ అవుట్ ఏ బుక్. సో ఒక బాక్స్ ఓపెన్ చేసి టేబుల్ వెనకాల ఒక బుక్ తీశాడు. ఆ బుక్ నేమ్ ఏంటంటే ద మెటీరియా మెడికా అనే ఒక
it related to medicine. I think he is a as he is a homeopathy doctor, so it surely belongs to medicine. There was a regular traffic of rats and to and from the beam. I made my bed and pulled it close to the wall. I lay down. Okay. I opened it at the table on which stood the lamp and a large mirror, a small comb lay beside the mirror. సో తను అలా టేబుల్ మీద కూర్చున్నాడు. తన ముందు పెద్ద మిర్రర్ ఉంది, పక్కన ఒక కొమ్ము ఉంది. కొమ్ము అంటే తెలుసుకుని దువ్వెన. సో నెక్స్ట్, one feels tempted to look into mirror when it is near. I took a look. In those days, I was great admirer of beauty and I believed in making myself look handsome. One feels tempted to look into mirror when it is near. I took a look. In those days, I was a great admirer of beauty and believed in making myself look handsome. సో ఆ రోజులో నేను నా అందాన్ని తెగ అంటే నేను చాలా అందంగా ఉండని ట్రై చేసేవాడిని. అందుకని మిర్రర్లో చాలా చూసుకుంటున్నా. I was unmarried and was a doctor. నేను అన్మ్యారీడ్ పైగా డాక్టర్నే. I felt I had to make my presence felt. I picked up the comb and ran it through my hair and adjusted the parting so that it looked straight and neat. I picked up the comb and ran it through my hair and adjusted the parting so that it looked straight and neat. Again, I heard that sound from above. I felt I had to make my presence felt. I picked up the comb and ran it through my hair and adjusted the parting so that it looked straight and neat. Again, I heard that sound from above. సో అక్కడ దువ్వని తీసుకుని తను అలా దూకుంటున్నాడు. సడన్గా అలా దూకుంటున్న పైనుంచి ఏదో శబ్దం అనిపించింది. I took a close look at my face in the mirror. అలా మిర్రర్లోకి వచ్చి అలా క్లోజ్గా అలా చూశాడు. I made an important decision. I would shave daily and grow a thin mustache to look more handsome. సో అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. I decided to అందమైన సన్నటి మీసాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నాను. I was after all a bachelor and a doctor. నేను ఎందుకంటే నేను డాక్టర్ and బ్యాచులర్. So I looked into the mirror and smiled. It was an attractive smile. I made another shaking decision. I would always keep that attractive smile on my face to look more handsome. I was after all a bachelor and doctor too on top of it. సో మళ్ళీ మిర్రర్లో చూసుకుని ఇలా హాయిగా నవ్వుకున్నాడు. సో తను అప్పుడే ఒక డెసిషన్ తీసుకున్నాడు. సో నేను ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఎందుకంటే నేను నవ్వుతే చాలా అందంగా ఉంటాను అని అనుకున్నాడు. Again came that noise from above. I got up, lit a beedi and paced up and down the room. Then another lovely thought struck me. I would get married to a woman doctor who had plenty of money and a good medical practice. She had to be fat for a valid reason. If I made some silly mistake and needed to run away, she should not be able to run after me and catch me. సో తను ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఏంటంటే, సో తను బాగా డబ్బులున్న మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే వీడి దగ్గర డబ్బులు లేవు కదా, సో అమ్మాయి డబ్బులు ఉంటే ఇది తీసుకొచ్చింది. సో అలాగే వీడికి వైఫ్ ఎలా ఉండాలంటే బాగా లావు ఉండాలనుకుంటున్నాడు. ఎందుకంటే వీడు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ చేశాడు అనుకో, ఏ కరపట్టినో పరిగెత్తింది అనుకో, వీడిని క్యాచ్ చేయలేదు. లావు ఉంటే డింగు అని పరిగెత్తారు కదా, కాబట్టి సో అందుకని లావు ఉండే అమ్మాయి బాగుంటుంది అని చెప్పే పరిగొచ్చు ఏదైనా చేసి అని అనుకున్నాడు. సో with such thoughts in my mind, I resumed my seat in the chair in front of the table. There were no more sounds from above. Suddenly there came a dull thud as if a rubber tube had fallen to the ground. Surely nothing to worry about. Even so, I thought I would turn around and take a look. No sooner had I with such thoughts in my mind, I resumed my seat in the chair in front of the table. There were no more sounds from the above. Suddenly there came a thud as if a rubber tube fallen to the ground. Surely nothing to worry about. Even so, I thought I would turn around and take a look. No sooner had. సో తను అలా అంటున్నప్పుడు సడన్గా ఏదో రబ్బర్ ట్యూబ్ పడి టబ్ అని పడింది. సో
Suddenly they came a dump. Okay. Even so, I thought I would turn around and take a look. No sooner had I turned than a fat snake wriggled over the back of the chair and landed on my shoulder. The snakes landing on me and my turning were simultaneous. సో సడన్గా ఒక స్నేక్ వచ్చి వీడి మీద ఇలా ల్యాండ్ అయింది. తను అటువైపు తిరిగినప్పటికీ ఈ స్నేక్ ఇలా ల్యాండ్ అవ్వడం అన్నీ ఒకేసారి జరిగింది. ఐ డిడ్ నాట్ జంప్, ఐ డిడ్ నాట్ ట్రెంబుల్, ఐ డిడ్ నాట్ క్రై అవుట్, దేర్ వాజ్ నో టైమ్ టు డూ ఎనీ సచ్ థింగ్. సో తను అక్కడి నుంచి ఒకేసారి పాము మీద పడిందని తను జంప్ చేయలేదు, అసలు కదలలేదు, వడకలేదు, అసలు అవ్వలేదు, అసలు అలా చేసే టైం కూడా లేదు. హీ వాజ్ కంప్లీట్లీ అట్ ఏ డిఫరెంట్ స్టేజ్. సో ద స్నేక్స్ స్లిథర్డ్ అలాంగ్. The snake, it would not be. So the snake slithered along my shoulder and coiled around my left arm above the elbow. So అది నెమ్మదిగా లెఫ్ట్ ఆర్మ్ నుంచి అలా పాక్కుంటూ ఎల్బో దగ్గర చుట్టుకుపోయింది. సో నెక్స్ట్ మీరు ఇక్కడే అసలైనంత ఉంది. సో అదేంటంటే జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఐ వాజ్ టర్న్ టు స్టోన్ బట్ మై మైండ్ వాజ్ వెరీ యాక్టివ్. సడన్గా స్టోన్లో మారిపోయాడు, కానీ అతను బాడీ స్టోన్లో మారింది, కానీ హిజ్ మైండ్ వాజ్ వెరీ యాక్టివ్. సో ఇక్కడ ఇప్పుడు ఏం జరగబోతుందంటే, సో ఇక్కడ జాగ్రత్తగా మీరు వినాలి. అదేంటంటే ద డోర్ ఓపెన్ ఇన్ టు ద డార్క్నెస్, ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్, ఇన్ ద లైట్ ఆఫ్ ల్యాంప్ ఐ సాట్ దేర్ లైక్ ఎ స్టోన్ ఇమేజ్ ఇన్ ద ఫ్లెష్. సో డోర్ ఓపెన్ అయింది, అదంతా రాత్రి. రూమ్ లోపలంతా చీకటిగా ఉంది, రూమ్ బయటంతా చీకటిగా ఉంది, వీడు మాత్రం ఒక స్టోన్ అలా ఉండిపోయింది. సో దేర్ వాజ్ సమ్ పెయిన్ ఇన్ మై లెఫ్ట్ ఆర్మ్. It was as if a thick leaden rod, a rod made of molten fire was slowly but powerfully crushing my arm. ఒక పెద్ద మాల్టైన్ రాడ్, ఒక బాగా కాలిపోతున్న ఒక రాడ్ తన లెఫ్ట్ హ్యాండ్ వేసి పెట్టి కాల్స్తారు అలాగా ఆ పాము గట్టిగా చుట్టేస్తున్నప్పుడు తన ఫీలింగ్ అలా ఉంది. సో ద ఆర్మ్ వాజ్ బిగినింగ్ టు బి డ్రైన్డ్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్. వాట్ వుడ్ ఐ డూ? సో తన ఈ ఆర్మ్ ఉంటుంది కదా, మొత్తం స్ట్రెంగ్త్ అంతా పోయింది. చూడండి, సో ఎంత ముందు క్లాస్లో నా ఆర్మ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. సో ఇప్పుడు చూడండి, ఈ సెకండ్ క్లాస్కి వచ్చినప్పటికి నేను 10th క్లాస్ చెప్పినప్పుడు ఆర్మ్ స్ట్రాంగ్గా ఉండేది. సో ఇక్కడ వచ్చినప్పుడు చూడండి, ఈవెన్ హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ రెడ్యూస్డ్. సో అట్ మై స్లైటెస్ట్ మూమెంట్ ద స్నేక్ వుడ్ స్ట్రైక్ మీ దట్ బ్లాక్ 4 inches away. కొద్దిగా కదిలితే చాలు, అది కస్మని కొడేస్తుంది. డెత్ 1 inch దగ్గరలో ఉంది. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? సపోజ్ ఇట్ స్టార్ట్, వాట్ వాజ్ ద మెడిసిన్ ఐ హ్యాడ్ టు టేక్? ఒకవేళ కరిస్తే ఏ మెడిసిన్ తీసుకోవాలి? దేర్ వర్ నో మెడిసిన్స్ ఇన్ ద రూమ్. ఐ వాజ్ బట్ ఎ పూర్ ఫూలిష్ అండ్ స్టూపిడ్ డాక్టర్. చివరికి మెడిసిన్స్ కూడా లేవు రూమ్లో. సో ఐ ఫర్గాట్ మై డేంజర్ అండ్ స్మైల్ ఫీబుల్ అట్ మై సెల్ఫ్. డేంజర్ని వచ్చిపోయి వాళ్ళనే నవ్వుకున్నాడు. ఎందుకంటే it seemed as if God appreciated that the snake turned its head, it looked into the mirror and saw its reflection. I do not claim that it was the first snake that had ever looked into a mirror. సడన్గా ఏం జరిగిందో, మిరాకిల్. అప్పుడు వరకు ఆ స్నేక్ విడిపోయి ఉంది, సడన్గా మిర్రర్ వైపు తిరిగి ఎలా చూస్తుంది. సో విడి నుంచి దృష్టి మిర్రర్ వైపుకి ఎలా మారుస్తుంది. దట్స్ వై ద మిర్రర్ సేవ్డ్ మై లైఫ్. సో I do not claim it was the first snake but I have ever into a mirror, but it was certain that the snake was looking into mirror. Was it admiring its own beauty? Was it trying to make an important decision about growing a mustache or using eyeshadow and mascara or wearing a vermilion spot on its forehead? So వాడు అనుకున్నమాట, ఏంటి స్నేక్ అంతలా చూసేస్తుంది, తన మాస్కరా కళ్ళకే అవి వేసుకుంటారు, లేడీస్ వేసుకుంటారు మాస్కరా ఏంటారు సార్, ఓకే మాస్కారా అదే ఐ ల్యాషెస్ వేసుకుంటారు కదా, అవి వెర్మిలిన్ స్పాట్ అంటే తిలకం పెట్టుకోవడం అటువంటివి ఏమన్నా. ఎంతైనా అది ఖచ్చితంగా ఆడబొమ్మ ఉంటుంది. మగవాళ్ళు ఎప్పుడు అలా చూడరు, మగవాళ్ళు అర్థమైపోయి చూడరు, ఆడవాళ్ళే. సో was it admiring, was it trying to make an important decision about growing a mustache? Okay.
Sorry, okay, next, coming to the next. I did not know anything for certain. What sex was the snake? Was it male or female? I will never know for the snake. Unwound itself from my arm and slowly slithered into my lap. సో ఈ ఆర్మ్ నుంచి నెమ్మదిగా వదులుకుంటూ వచ్చి ఒడిలో చేరింది, ల్యాప్లో చేరింది. ఇప్పుడు ల్యాప్లో ఉన్న ఆ పాము ఏం చేస్తుంది చూద్దాం. From there it crept onto the table and moved towards the mirror. Perhaps wanted to enjoy its reflection at closer quarters. Perhaps from there it crept onto the table and moved towards the mirror. Perhaps wanted to enjoy its reflection at closer quarters. So ఈ ల్యాబ్ నుంచి ఇంకా అక్కడ తన క్లోజ్గా అద్దం దగ్గరికి వెళ్ళింది, ఇంకా తనను బాగా చూసుకోవడానికి. సో I quite went out through the door into the veranda. From there I leaped into the yard and ran for all I was worth. Each of us heaved a sigh of relief. All of us did beat. Somebody asked, "Doctor, is your wife very fat?" So I quite went through the door into the. I was suddenly man. Perhaps it wanted to. I was no mere image cut in granite. I was suddenly man of flesh and blood. ఎప్పుడైతే వీడు ఒళ్ళో చాలా అర్థం వైపుకి వెళ్ళిందో సడన్గా అమ్మాయి అనుకుని ఒకేసారి అప్పుడు ఒక గ్రానైట్లో ఉన్నవాడు స్టోన్లో ఉన్నవాడు ఒకేసారి ఒక మనిషిలో మారాడు. ఐ మీన్ తన ఫీలింగ్స్ మొదలున్నాయి. సో స్టిల్ హోల్డింగ్ మై బ్రెత్ ఐ గాట్ అప్ ఫ్రమ్ ద చైర్. I quietly went out through the door into the veranda. From there I leapt into the yard and ran for all I was worth. I quietly went out through the door into the veranda. From there I leapt into the yard and ran for all I was worth. వరండాలోకి వెళ్ళి అక్కడి నుంచి రన్ 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 అలా పరిగెత్తుడు పోయాడు. సో అలా జరిగింది. అప్పుడు ఈచ్ ఆఫ్ అస్ హీవ్రీస్ అయ్యా అందరూ అప్పుడు ఈ కథ అంతా ఉంటున్నారు కదా, వాళ్ళు అమ్మయ్య మీరు బాగా తెప్పించుకున్నారు సార్ అనుకున్నారు. ఆల్ ఆఫ్ అస్ విత్ బీడీస్, అందరూ బీడీస్ వెలిగించారు. సంబడి ఆస్క్, డాక్టర్ ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్? మీరు ఇంతకు ముందు అన్నారు కదా మీకు వైఫ్ బాగా ఫ్యాట్గా ఉండే వైఫ్ కావాలన్నారు కదా, ఇంతకే మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయి బాగా లావా లేక స్లిమ్మా? నో, ద డాక్టర్ సెడ్, God willed otherwise. My life companion is a thin, reedy person with a gift of strength. So very unpleasant person. So she is like a P.T. Usha. Someone else asked, Doctor, when you ran, did the snake follow you? సరే మీరు పరిగెత్తారు కదా, మీ వెనకప్పుడు ఆ స్నేక్ మిమ్మల్ని ఫాలో అయిందా? The doctor replied, I ran till I reached a friend house. మా ఫ్రెండ్ హౌస్ వచ్చే వరకు పరిగెడుతూనే ఉన్నాను. సో ఇమీడియట్లీ ఐ స్మియర్డ్ ఆయిల్ ఆల్ ఓవర్ మై సెల్ఫ్ అండ్ టుక్ ఏ బాత్. సో నా ఒళ్ళంతా నూనె రాసేసుకుని అప్పుడు కొబ్బరి నూనెతో మంచిగా స్నానం చేసాను. ఎందుకంటే ఆ స్టేక్ అది ఒక రకమైన టచ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ నుంచి పోవడానికి ఆయిల్ రాసుకున్నాడు. But we found we had a little to carry. Some thief had removed most of my things. The room had been cleaned out, but not really. The thief had left behind one thing as final insult. What was that? I asked him. సో మేము నా రూమ్ దగ్గరికి చిరుగు మళ్ళీ వెళ్ళి పోతున్నాను, కానీ ఎవడో దొంగ వచ్చి అన్ని ఎత్తుకలు కూడా కానీ ఒక్కటి మాత్రం పోతలేదు. నాకు అది చూస్తుంటే చాలా చాలా విసుకుంది. ఎందుకు దాన్ని పట్టుకెళ్ళలేదు, అన్నీ పట్టుకెళ్ళిపోయి అది ఒక్కటే ఎందుకు వదిలేడు. ఎందుకంటే the doctor said, my best, the dirty one, నా కట్రాయి, నా అండర్వేర్, the dirty one. దాన్ని నేను 4 రోజుల నుంచి 6 నెలల నుంచి 8 రోజుల నుంచి వాడుతున్నాను. సో ద ఫెలో హ్యాడ్ సచ్ ఎ సెన్స్ ఆఫ్ క్లీన్నెస్. చివరికి ఆ దొంగకున్న క్లీన్నెస్ కూడా నాకు లేదు. ద రాస్కల్ హ్యావ్ టేకెన్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఆఫ్టర్ వాషింగ్ ఇట్ విత్ సోప్ అండ్ వాటర్. ఆడికి ఆ అండర్వేర్ తీసుకెళ్ళి చెక్క రిన్ సోప్ బాగా ఉదుక్కుని బాగా ఆరగొట్టి మళ్ళీ వేసుకోవచ్చు కదా, నన్ను అలా ఇన్స్టాల్ చేయడం ఎందుకు? Did you see the snake the next day, doctor? సో వాళ్ళు ఏమని అడిగారంటే, సో మీరు నెక్స్ట్ డే ఆ స్నేక్ని చూసారు డాక్టర్ అని అడిగాడు. ద డాక్టర్ అప్పుడు డాక్టర్ నవ్వేసాడు, ఐ హ్యాడ్ నెవర్ సీన్ ఇట్ సిన్స్ ఇట్ వాజ్ ఎ స్నేక్ విచ్ వాజ్ టేకెన్ ఇన్ ఇట్స్ ఓన్ బ్యూటీ. అప్పటి నుంచి అప్పటి వరకు నేను స్నేక్ని చూడదు. మీకు నమస్కారం, బాయ్.